మరో బ్రేకింగ్ అంటుంది. సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడోసారి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదో చూస్తారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగవంతంపై అధికారులకు కాంట్రాక్ట్ సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఇక ప్రాజెక్టులో ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1-2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్, కుడి ప్రధాన కాల్వ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. గత 18 నెలల్లో పోలవరం పనుల్లో 13% పురోగతి ఉందని ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా ఇప్పటివరకు 87.8% పనులు పూర్తయ్యాయని తెలిపింది. ఇక సీఎం పర్యటనకు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 2 ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 900 మంది పోలీసులు, 150 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, కాసేపట్లో సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో అంటే ఉదయం 10:50 ఉండవల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి 11:10 పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నారు. సీఎం చంద్రబాబు డైరెక్ట్ గా పోలవరం ప్రాజెక్టు హిల్వ్యూ ప్రాంతానికి చేరుకొని అక్కడ నుంచి కూడా ప్రాజెక్టు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని నేరుగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు రోడ్డు మార్గంలో వెళ్తారు. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ 99% వరకు కూడా ఇప్పటికే పూర్తయింది పునర్నిర్మాణ పనులు. గత డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న తర్వాత తాజాగా కూటమి ప్రభుత్వం మరోసారి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అది డిసెంబర్ కల్లా కూడా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా అందుకు అనుగుణంగానే 99% పనులు కూడా పూర్తి కావడంతో చంద్రబాబు పర్యటనతో కూడా మిగిలిన పనులు కూడా పూర్తవుతాయి ఈ రోజుతో అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మిగిలినటువంటి ఎత్కం రాక్విల్ డ్యామ్ పనులకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై కూడా చంద్రబాబు పూర్తిగా అధికారులను, ఇంజనీర్లు కూడా అడిగి తెలుసుకుంటారు. అలాగే బట్రస్ డ్యాము, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి పనులతో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2 లో ఉన్నటువంటి పనులు, కుడి ప్రధాన కాలువలకు సంబంధించి కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పనుల పురోగతిని కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. ఎందుకంటే అటు ప్రధానంగా కుడి ఎడమ కాలువలకు సంబంధించి టన్నెల్స్ తవ్వకాలు పూర్తయినప్పటికీ కూడా లైనింగ్ పనులు అలాగే అప్రోచ్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. వాటి మీద కూడా ఈ రోజు చంద్రబాబు దృష్టి సారించి క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కూడా మధ్యాహ్నం 2 గంటలకు పోలవరం ప్రాజెక్టు హిల్వ్యూ కార్యాలయంలో కూడా అక్కడ అధికారులతో, ఇంజనీర్లతో కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఈఎన్సీతో పాటు ఇరిగేషన్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు అందరూ కూడా చేరుకోవడంతో సమీక్ష నిర్వహించి అనంతరం మీడియా వివరాలు కూడా సీఎం చంద్రబాబు వెల్లడించున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.